మీ హనీమూన్ అతి తక్కువ కాలంలోనే ముగిసిపోయింది. త్రిబుల్ వేడి కాక పుట్టిస్తుంది ప్రజల్లో. నన్ను ఇప్పుడు దాకా రణంలోకి దింపబట్టు. ఎందుకు దింపలా? ఎందుకు దింపలేదు అంటే ఎంపీగా మీరు నరసాపురంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, ఏదో నాయకత్వం జిందాబాద్ అంటే బొచ్చులో నాయకత్వం. బొచ్చులో నాయకత్వం అన్నమాట నిజంగానే ఇండివిజువల్ ఒపీనియన్లు ఉండటానికి వీలు లేదు అన్న పని చూసుకోవడానికి చెప్పాను. ఆ రోజున మీ బర్త్డే అనుకుంటాను. వాళ్ళు వచ్చిన వాళ్ళు పోలీసులా, గూండాలా, కిడ్నాప్ తరహా చేజింగ్లా నిర్బంధించారు. ఏం చెప్పగలం? వ్యవస్థలు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. దీన్ని ముందుగా మీరు ఊహించేనా? ఆనాడు తాడేపల్లి సభలో అబద్ధాలు అట్లా ఎన్ని సున్నాలైనా పెట్టగలిగిన ధనరాశులు ఉన్నాయి ఆయన దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలే ఉన్నాయనేది నా ముందు నుంచి నా అభిప్రాయం. భారతీయ జనతా పార్టీలో ఒక జే గ్యాంగ్ ఉందో అది నిజమేనని మీ మిత్రులు విష్ణుకుమార్ రాజు గారు కూడా ఒప్పుకున్నారు. అంటే సభ్య సమాజంలో జీవించవలసిన వ్యక్తి అతను కాదండి. ఇట్స్ అన్ఫార్చునేట్. అంటే రాక్షసులకే జుగుప్స కలిగించే రాక్షస ప్రవృత్తి. దీనికి ఇంకా పదం కనిపెట్టలా. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి త్రిబుల్ ఏ త్యాగానికైనా సిద్ధమా? త్యాగం అంటే త్యాగానికి కూడా ఒక లిమిట్ ఉంది. నేనేదో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దానికి ముందు చంద్రబాబు నుంచి మీకు ఏమైనా హామీ లభించిందా? హామీ అని స్పెసిఫిక్గా మాట్లాడుకోలేదు, కానీ ఎంపీగా రాని పక్షంలో వైసీపీ ధన ప్రవాహం ముందు కూటమి అభ్యర్థులు తట్టుకోగలరా? కనుమూరి రఘురామకృష్ణరాజు గడచిన కొన్నేళ్లుగా ట్రిపుల్ గా ప్రజలకు సుపరిచితులు. నేటి రాజకీయాల్లో అసాధారణ అరుదైన వ్యక్తిత్వం ట్రిపుల్ సొంతం. నిర్మోహమాటంగా మాట్లాడడమే రఘురామకృష్ణరాజుకు కష్టాలు తెచ్చిపెట్టాయని ఆయన సన్నిహితులు ఒకరు వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణరాజు డిసిప్లైన్ గురించి నేడు సన్నాయి నొక్కులు నొక్కే పలువురు ప్రబుద్ధులు ఇన్ని సంవత్సరాలుగా ట్రిపుల్ గళం వాడుకున్నప్పుడు గుర్తుకు రాలేదా అని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. నర్సాపురం ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్న ట్రిపుల్ కు బీజేపీ అనూహ్యంగా షాక్ ఇచ్చింది. బీజేపీలో జే గ్యాంగ్ కుట్రలో భాగమే నాకు అన్యాయం జరిగిందంటున్నారు రఘురామకృష్ణరాజు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నా కూడా రఘురామకృష్ణరాజు టికెట్ ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది. ఒక పక్క అభ్యర్థులు నామినేషన్లకు సిద్ధమవుతుండగా ట్రిపుల్ లాంటి వ్యక్తులకు సీట్లు సర్దుబాటు కాకపోవడం క్యాడర్ ను అయోమయంలోకి నెట్టేస్తోంది. ట్రిపుల్ ఈ రాష్ట్ర ప్రభుత్వ రాజ్య హింసలో బాధితులు. గడిచిన 4 సంవత్సరాలుగా జగన్ పాలనా వైఫల్యాలపై విరామం లేని రచ్చబండ ఉతుకుడు నేటికి కొనసాగుతోంది. భోళా పిచ్చి మహారాజు రఘురామకృష్ణరాజుతో ఓపెన్ టాక్ విత్ తెలుగు వన్. కనుమూరి రఘురామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఒక పక్కన ఎండాకాలం వేడి, ఇంకొక పక్కన ఎన్నికల వేడి. ఆ ఎన్నికల వేడిలో త్రిబుల్ వేడి కాక పుట్టిస్తుంది ప్రజల్లో. ఈ పరిస్థితికి కారణం ఏంటి? కారణం నన్ను ఇప్పుడు దాకా రణంలోకి దింపబట్టు. ఎందుకు దింపలా? ఎందుకు దింపలేదు అంటే ఈ సీటు కూటమి భారతీయ జనతా పార్టీకి కేటాయింపజేసుకోవటం, ఆ కేటాయింపజేసుకోవటం తర్వాత నాకు సీట్ లేకుండా చేయటం. జగన్మోహన్ రెడ్డికి మీకు అసలు ఎక్కడ తేడా వచ్చింది? మీ హనీమూన్ అతి తక్కువ కాలంలోనే ముగిసిపోయింది. ఎంపీగా మీరు నరసాపురంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, ఏదో నాయకత్వం జిందాబాద్ అంటే బొచ్చులో నాయకత్వం. లేదు, అది యాక్చువల్గా అది నేను బొచ్చులో నాయకత్వం అన్నమాట నిజంగానే అతన్ని కాదు, మధ్యలో ఇంకేదో పేరు లోకల్లో మా ఎన్నిక జరిగింది. రిజల్ట్ వచ్చింది మేలో, 2019 మే. సమ్వేర్ ఇన్ డిసెంబర్లో
అప్పటికే నేను ఇసుక ధరల మీద ఇంకొన్ని ప్రజా సమస్యల మీద అసలు ఫస్ట్ నేను గొడవ అవుతుందని అనుకోలే. కోడెల శివప్రసాద్ గారి మీద అంబటి రాంబాబు నానా కారు కోతలు కుర్చీలు కొట్టేశాడు అది ఇది అని మాట్లాడుతూ మొదలుపెట్టాడు ఆయన. అప్పుడే స్టార్టింగ్ జూన్ జూలై మాసాల్లో. అప్పుడు నేను దాన్ని ఖండించా. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారితో నాకు చక్కటి స్నేహ సంబంధం ఉంది. అమెరికాలో తానా సభలకి ఒకసారి కలిసి వెళ్ళినప్పుడు 4 రోజులు కలిసి ఉన్నాం. అంతకుముందు బాగా తెలుసు. రాజుగారు బాగున్నారా అంటాం, కోడెల గారు బాగున్నారా అంటాం, డాక్టర్ గారు బాగున్నారా అంటాం. చక్కటి పరిచయం ఉన్నప్పటికీ ఇవి 3 వెరీ క్లోజ్లీ. సో డీసెంట్ పర్సన్ ఆయన. సో అటువంటి ఆయన మీద ఏదో 100 కోట్లు కొట్టేశాడంటే గౌరవం ఉంటుంది, 1000 కొట్టేశాడు అంటే ఇంకొంచెం గౌరవంగా ఉంటుంది. కానీ కుర్చీలు కొట్టేశాడంటాం చాలా అసహ్యంగా అనిపించింది నాకు. అంటే ఆ స్పీకర్ సీటు కూడా గౌరవం ఇవ్వకుండా ఎవడైనా బుద్ధున్నాడు కుర్చీ 5,000 రూపాయలు ఉంటుందండి. 100 కుర్చీలు కొట్టేసిన మటుకే ఎంత అవుతుంది? సో అంత స్టూపిడ్గా మాట్లాడటం అనేది చాలా ఎబ్బెట్టుగా అనిపించి నేను మీడియాలో ఒక డిబేట్లో, అప్పట్లో వెంకటకృష్ణ 24/7 అనే ఛానల్లో ఆయన ఉండేవాడు. ఆ డిబేట్లో నేను ఎక్స్ప్రెస్డ్ మై డిసెంట్. తప్పు అది అలా మాట్లాడతాం, అది మా పార్టీ అయినా కూడా నేను బాధపడుతున్నాను, ఐఎమ్ కండమింగ్ అని చెప్పాను యాజ్ అన్ ఇండివిజువల్. అప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి ఎవరో ఫోన్ చేసి అలాగా ఇండివిజువల్ ఒపీనియన్లు ఉండటానికి వీలు లేదు అన్నారు, పని చూసుకోరా అని చెప్పారు. మీ మధ్య అగాధం పెరగటానికి ముందు చివరగా మీ ఇద్దరి మధ్య భేటీలో ఈ డిస్టర్బెన్స్ గురించి ఏమన్నా చర్చించారా మీరు జగన్మోహన్ రెడ్డి? ఏదో ఒక్కసారి అయితే ఏదో కొంచెం ఒక చర్చ లాంటిది వచ్చింది. ఒకసారి కాదు 2 సార్లు. బట్ వెంటనే అప్పుడే నా ఉద్దేశం పలానా విషయం చెప్పడంలో నా ఉద్దేశం వేరు, సో మీరు అనుకున్నది వేరు. పార్లమెంట్లో నేను విద్యా విధానం మీద మదర్ టంగ్లో ఎడ్యుకేషన్ ఉండాలనేది రాజ్యాంగంలోని 350A కింద నిబంధన అది. సో రాజ్యాంగంలోని నిబంధనని నేను మాట్లాడటం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఆ ప్రొవిజన్ తీసేస్తున్నారు. ఇప్పుడు కొందరికి మాతృభాషలో చదువుకోవాలని ఉంటుంది. అప్టిల్ రాజ్యాంగం 5th స్టాండర్డ్ వరకు ప్రొవిజన్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అని ఉంది. ఆ ప్రొవిజన్ని తీసేశారు వీళ్ళు. నేను ఆంధ్ర గురించి చెప్పకుండా కొన్ని రాష్ట్రాల్లో కాన్స్టిట్యూషన్ వైలేషన్స్ విత్ రిగార్డ్ టు ఎడ్యుకేషన్ జరుగుతున్నాయి, అటువంటివి చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అని నేను చెప్పడం జరిగింది. సో దాని మీద అతను పిలిచి నన్ను మాట్లాడటం, నేను రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్ చెప్పాను, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటానని చెప్పి నేను ఎంపీగా ప్రమాణం చేసి నా ఎదురుగుండా కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరుగుతూ ఉంటే మాట్లాడకపోవటం అనేది ఎంపీగా సమంజసం కాదు. సో ఎంపీగా నా బాధ్యత నేను నిర్వర్తించా, రాజ్యాంగం వైలేషన్ని నువ్వు చేస్తున్నావని చెప్పలేదు నేను అని చెప్తే నొచ్చుకున్నాడు. సరే ఇంకా అలాంటి నాకు ఇబ్బంది పెట్టే రాజ్యాంగం గురించి మాట్లాడొద్దని చెప్పి అన్నాడు. సో ఏ ప్రొవిజన్ అతను పాటించాడు రాజ్యాంగంలో ఉన్నది. ఆయన వేరే రాజ్యాంగం, ఆయన రాజ్యాంగం వేరు, అది మనకు అందుబాటులో లేదు. భారతదేశ చరిత్రలో ఒక ఎంపీని ఉండపలాన వితౌట్ నోటీస్, ఆ రోజున మీ బర్త్డే అనుకుంటా, మీ పుట్టినరోజున బలవంతంగా వాళ్ళు వచ్చిన వాళ్ళు పోలీసులా గూండాలా ఒక కిడ్నాప్ తరహా చేజింగ్ లాగా మీ కుటుంబ సభ్యులకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా ఎత్తేసారు. ఎక్కడ తీసుకెళ్తున్నారో ఏంటో తెలియదు, నిర్బంధించారు, కోర్టును తప్పుదో పట్టించారు, కోర్టులో తప్పుడు అఫిడవిట్ వేశారు, పచ్చబద్దాలు. మిమ్మల్ని అత్యంత అమానవీయంగా వికృతంగా, మీరు లక్కీగా ప్రాణాలతో ఉన్నారు, సంతోషం. ఈ పరిస్థితి, ఈ దాడి గురించి ఒక ఎంపీగా మీరు కోర్టు మెట్లెక్కారు, మీ స్పీకర్ చట్టసభల్లో అక్కడ జరిగిన అన్యాయం గురించి ఆయనకి చెప్పుకున్నారు. ఎక్కడ మీకు న్యాయం జరగలేదు కదా. మరి ఈ వ్యవస్థల విధ్వంసం దీన్ని ఎలా చూడాలి? ఎలాగ చూడాలి అంటే ఏం చెప్పగలం? వ్యవస్థల్ని వ్యవస్థలు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు
జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఎక్కడి నుంచి అంటే ధనం, అతను సంపాదించిన ధనం ద్వారా సమకూరిన శక్తితో అతను వ్యవస్థలు చేస్తున్నాడు. ఏదో అంటారు కదా వాడుక భాషలో, ఎవడైనా సరే ఏదో సున్నాకి పడాల్సిందని. అట్టా ఎన్ని సున్నాలైనా పెట్టగలిగిన ధనరాశులు ఉన్నాయి ఆయన దగ్గర. ఎందుకంటే ప్రజల నెత్తిన సున్నం రాశాడు కాబట్టి అన్ని సున్నాలు సమకూర్చుకున్నాడు. అతను దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. మామూలుగా దుర్వినియోగం అంటాం, అతను సద్వినియోగం చేసుకుంటున్నాడు. మీరు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో, బీజేపీ అధినాయకులతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసేవాడు. వ్యక్తిగతంగా ఎస్. బీజేపీ మీ పట్ల ఈ వైఖరి తీసుకుంటుంది అని ఊహించారా? అంటే పార్టీగా ఈ వైఖరి తీసుకుంటుందని నేను, భారతీయ జనతా పార్టీకి ఈ సీట్ ఇస్తే నాకు సీటు గోవిందా అనేది నాకు ముందు నుంచి ఐడియా ఉంది. ఎందుకంటే ఒక పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలే ఉన్నాయనేది నా ముందు నుంచి నా అభిప్రాయం. దీన్ని ముందుగా మీరు ఊహించేనా? ఆనాడు తాడేపల్లి సభలో చంద్రబాబు సమక్షంలో, జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో నేను పోటీ చేస్తున్నాను అని ఆ వేదిక మీద ఉన్న ఆ రెండు పార్టీల అధినేతలకు, ప్రజలకి స్పష్టం చేశారు చొరవ తీసుకుని. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి తోబుట్టువులపై జగన్ మీడియాలో వస్తున్న కథనాలని ఎలా చూడాలి రాజుగారు? అంటే సభ్య సమాజంలో జీవించవలసిన వ్యక్తి అతను కాదండి. ఇట్స్ అన్ఫార్చునేట్. అంటే మన పురాణాల్లో రాక్షసులు అంటే ఏదో మన సినిమాల్లో చూసినట్టు పెద్ద కోరలో ఇలాగే ఉండవు. జగన్మోహన్ రెడ్డిలానే ఉంటారు. బట్ ఆ ప్రవృత్తిని బట్టి ఇటువంటి క్యారెక్టర్ని రాక్షసులు అనేవారు అంతే. ఇప్పుడు లేకపోతే విభీషణుడు మంచోడు ఎలా అయిపోయాడు, రావణాసురుడు రాక్షసుడు ఎందుకు అయ్యాడు? అన్నదమ్ములే కదా, ఒక తల్లి ఒక తండ్రికే పుట్టారు వాళ్ళు, ఓన్ బ్రదర్సే. బట్ ఒకటి రాక్షసుడు అయినప్పుడు ఇంకోటి మంచోడు ఎలా అయిపోయాడు? ఆ ప్రవృత్తిని బట్టి. సో అలాగా ఇదంతా రాక్షస ప్రవృత్తి. అంటే రాక్షసులకే జుగుప్స కలిగించే రాక్షస ప్రవృత్తి. దీనికి ఇంకా పదం కనిపెట్టలా. వైసీపీ ధన ప్రవాహం ముందు కూటమి అభ్యర్థులు తట్టుకోగలరా? ధనమే ప్రభావం చూపెడితే తేలిపోతారు. ధనమే ప్రభావం చూపెడితే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు. కానీ ధన ప్రభావం సర్టెన్ పర్సంటేజ్ వరకు, అకార్డింగ్ టు మీ 3 to 4% ఉంటుంది ఏ ఎన్నికల్లో అయినా. అంతకు మించి ప్రభావం చూపలేదు. వేవ్ ఉన్నప్పుడు మనీ వేవ్ పనిచేయదు, వేవ్ లేనప్పుడు మనీ వేవ్ కీ రోల్ ప్లే చేస్తుంది. కూటమి పొత్తు ధర్మంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు బలంగా ప్రజలు విశ్వసించడానికి, ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీయడానికి రెండు ప్రధాన సంఘటనలు. ఒకటి, చిలకలూరుపేట సభలో ప్రధానమంత్రి ఏం మాట్లాడతారు? అమరావతి గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి విధ్వంసం గురించి మాట్లాడతారా? పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారా? ఏం చేయబోతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనే దానికి సంబంధించి లక్షలాది మంది, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా మోడీ ప్రసంగాన్ని ఫోన్ల ద్వారానో టీవీ సెట్ల ముందు కూర్చుని లక్షలాది మంది వీక్షించారు వాస్తవానికి. కానీ ఆ ప్రసంగం చాలా చప్పగా ఉంది, పల్లెత్తు మాట అనకపోవటం. ఇదే టాపిక్ని మొన్న మీ క్లాస్మేట్ విష్ణుకుమార్ రాజు, విజయవాడ వైజాగ్ నార్త్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఆయన అడిగా. ఆయన కూడా దీనికి అసంతృప్తి ప్రజలతో పాటు నాకు కొద్దిగా ఉంది, కాకపోతే ఆ మైకులు పనిచేయలేదు అని ఆయన ఏదో మరి ఆయన తంటాలు ఆయన పడాలి కదా దానికి ఆన్సర్ చేసుకునేదానికి. నేను నన్ను కూడా మైక్ మీద నెట్టేస్తే పోలా. రాజుగారు అట్లా ఫిల్టర్ లేకుండా మాట్లాడే రాజుగారు కుదరదట మైక్ మీద నెట్టేయటానికి. అదొకటి. రెండు, మీ టిక్కెట్ విషయంలో ఈ రెండు సంఘటనలు అప్పటికే సత్సంబంధాలు ఉండి ఉంటాయనేది అనుకోకుండా పొత్తులోకి వచ్చేసారు. పొత్తులోకి వచ్చిన పొత్తు ధర్మం ప్రకారం పనిచేయాలనేది. ఈ పొత్తు తర్వాత జరిగిన ఈ రెండు సంఘటనలు చూస్తే ఎక్కడో తేడా కొడుతుంది అనేది ప్రజల్లో చర్చ, ప్రజల్లో తీవ్ర అనుమానాలు ఉన్నాయి. అది నిజమేనంటారా? ఈ జగన్మోహన్ రెడ్డి మేనేజ్మెంట్, ఆ జే గ్యాంగ్ అనేది ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఒక జే గ్యాంగ్ ఉందో అది నిజమేనని మీ మిత్రులు విష్ణుకుమార్ రాజు గారు కూడా ఒప్పుకున్నారు. అవును, జే గ్యాంగ్
ఉన్నమాట నిజం. ఎందుకంటే గతంలో మరి ఎప్పుడూ కూడా రూలింగ్ పార్టీని విమర్శించకుండా గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు కానీ కొంత కీ టీం కానీ ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు కూడా 4 ఏళ్ళు ఉన్నారు ఆ ప్రభుత్వంలో, వారిని విమర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో తమలపాకు యుద్ధం వలప యుద్ధం చేశారు తప్ప నిజమైన రాజకీయ యుద్ధం ఎప్పుడు చేయలే. జస్ట్ వలప యుద్ధం అన్నమాట. ఏదైనా యుద్ధం చేసినా అని ఒక కన్ను కొట్టి ఒక డైలాగ్ వేయటం, సారీ బ్రదర్ అంటాం, ఇటువంటివే తప్ప కన్నా లక్ష్మీనారాయణ గారితో పోయింది. అప్పుడు ఆయన చాలా సీరియస్ యుద్ధాలు చేసేవాడు. మరి ఆయన తప్పన్నారు, ఆయన్ని పదవి నుంచి ప్రమాదం తప్పించారు, అచిరకాలంలోనే తప్పించారు. సో వలప యుద్ధం చేసిన వాళ్ళు 3 ఏళ్ళు దాటి కూడా ఉన్నట్టున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దానికి ముందు చంద్రబాబు నుంచి మీకు ఏమైనా హామీ లభించిందా? హామీ అని స్పెసిఫిక్గా మాట్లాడుకోలేదు, కానీ ఒకవేళ ఎంపీగా పోటీ చేసే అవకాశం రాని పక్షంలో సో డెఫినెట్గా దే విల్ బి అన్ ఎమ్మెల్యే ఆల్టర్నేటివ్ అని మాట్లాడుకోవటం జరిగింది. అది హామీయా అంటే హామీ అని చెప్పడం ఏదో కోర్టులో ప్రమాణం చేసినట్టు దేవుడి ఎదురు ప్రమాణం చేసి అలాంటివి ఏమి లేవు. బట్ మాటల్లో ఎస్. మీ టిక్కెట్ విషయంలో ప్రజల్లో చర్చ, బాధ, ఆవేశం, కోపం, జాలి అన్నీ ఉన్నాయి మీ పట్ల. దీనికి ముగింపు ఏదైతే అది హామీ అయినా లేదంటే మీకు అకామిడేట్ చేసేదానికి టైం ఇన్ ఏ వర్స్ట్ కేస్ 14th ఒక ముగింపు వస్తుందని నేను అనుకుంటున్నా. అది రాకపోతే ప్రజలతో చర్చించి ముగింపు ఎలా ఇవ్వాలో డిసైడ్ చేస్తా. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి త్రిబుల్ ఏ త్యాగానికైనా సిద్ధమా? త్యాగం అంటే త్యాగానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. నేనేదో దేవదాస్ సినిమాలో దేవదాస్ పార్వతికి పెళ్ళి అయితే చల్లగా ఉండమ్మా పార్వతి అని దీవించి మంతాకి చచ్చిపోయే టైపు కాదు. ప్రతిరోజు రచ్చబండలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలని ఉతుకుడు కార్యక్రమం పెట్టారు. మీ విషయంలో నిజంగా ఈ పార్టీలకి, ఈ పొత్తులో ఉన్న పార్టీలకి అంటే నాకు ఇక్కడ బాధ అనిపించింది ఏంటంటే, మీ ప్రశ్న నాకు అర్థమైంది. సారీ టు ఇంటరప్ట్ అండ్ మూవింగ్ టు ద ఆన్సర్. ఒకవేళ నేను ఏదన్నా ఇచ్చిన ఆన్సర్ మీ మనసులో అనుకున్న ప్రశ్న కాకపోతే ఆ ప్రశ్న మళ్ళీ అడగండి. అంటే ఏ వ్యక్తి మీద అయితే నేను 4.5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానో ఆ వ్యక్తి నా సీటు డిసైడ్ చేయటం నాకు అత్యంత బాధ కలిగించిన, నేను పుట్టిన తర్వాత నాకు అత్యంత బాధ కలిగించిన అంశం ఏంటంటే, ఏ దరిద్రుడి మీద నేను పోరాడానో నా సీటు అతను డిసైడ్ చేశాడు అన్న పచ్చి నిజం. అది నిజం. అది బాధ పెట్టిందంటే నేను ఊరికే చిన్నపిల్లలాగా ఏడవటాలు కాదు, నాలో కసి పెంచింది. ఆ బాధ మీ ఒక్కరిదే కాదు, మీ బాధ అనేది మీ వ్యక్తిగతం. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి నరసాపురం రఘురామకృష్ణంరాజు అంటే ఓన్లీ కేవలం నరసాపురానికి పరిమితమైన వ్యక్తి కాకుండా 175 నియోజకవర్గాల్లో త్రిబుల్ ఆర్ ఈజ్ వన్ సెంటిమెంట్. ఎందుకు అంటేనండి, ఇప్పుడు నాకు సినిమాలు ఇంట్రెస్ట్ కాబట్టి లింక్ చేస్తూ ఉంటా. ఒక సినిమాలో హీరో విలన్ కొడతాడు. ఇనిషియల్గా విలన్ హీరోని కొట్టినప్పుడు, హీరో తలులు తిన్నప్పుడు జనం బాధపడతారు. తర్వాత హీరో తిరిగి విలన్ని కొరడాతోటో నీ పాపం పండిన నీడని కొడుతున్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకు అంటే ఆ క్యారెక్టర్ మీద ఉన్న వీళ్ళకి వచ్చిన కోపాన్ని ఈ క్యారెక్టర్ ద్వారా తీర్చుకునేటప్పుడు తృప్తి పడుతూ ఆ హీరో మీద ఒక రకమైన ఏంటంటే సైకలాజికల్ బాండింగ్ వస్తుంది. వాడు చెయ్యాలి అనుకున్నప్పుడు వాడు చేయలేనిది వీడు చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక ఎఫినిటీ టువర్డ్స్ దట్ పర్సన్, దట్ క్యారెక్టర్ వస్తుంది. అది సినిమా అయినప్పటికీ కూడా ఆ తర్వాత విలన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్
కలిసే ఒక కారులో వెళ్ళిపోవచ్చు. కానీ జనం ఆ రెండింటిని డిస్టింక్ట్గానే డిఫరెన్షియేట్ చేసి దే ఎంజాయ్. సో అలాగే ఇక్కడ రియల్ లైఫ్లో విలన్ హీరో కొడితేనే ఒక రకంగా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. ఇటువంటి దుర్మార్గుడు ఆల్మోస్ట్ ప్రతిపక్షం అనే వాళ్ళు కూడా ఫస్ట్ 1.5 year నోరు విప్పిన దాఖలాలు అయితే లేవు, మొహటం లేకుండా మాట్లాడుకుంటారు. ఆ స్టేజ్లో నేను జరుగుతున్న అన్యాయాలు చూసి గొంతు విప్పిన తర్వాత నాకు అవమానాలు జరిగినాయి. గొంతు విప్పకముందు నాకేం అవమానాలు లేవు, గొంతు విప్పిన తర్వాత అవమానాలు జరిగినాయి. సో అవమానం జరిగిన తర్వాత ఇంకా గట్టిగా గొంతు విప్పాను. అంటే ముందేంటి అప్పరెంట్గా అందరికీ కనపడే విషయాలు, నాకు తెలిసిన విషయాలు మాట్లాడా. దారుణంగా అవమానించిన తర్వాత తప్పుల్ని అన్వేషించి ఐ హ్యావ్ గాట్ హ్యూజ్ పబ్లిక్ నెట్వర్క్. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళే చాలామంది ఈ విధానాలను చూసి బాధపడిన వాళ్ళకి అరే ఏదైనా సమస్య చెప్తే రచ్చబండలో ఏకేస్తాడరా రాజుగారు అని చెప్పి ఎంతోమంది నాకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత పేపర్లో వచ్చేది నేను మాట్లాడిన ఇన్ఫర్మేషన్. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచే, సార్ ఇక్కడ ఈ జీవో ఎలా ఇచ్చాడు, సార్ ఈ జీవో దాచేశాడు, ఇలా ఫ్రాడ్ చేస్తున్నాడు అని ఇటువంటి విషయాలన్నీ ఆ సోషల్ అవేర్నెస్ ఉండి ఏమీ చేయలేక మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రభుత్వ అధికారులు, అలాగే ప్రజల్లో కూడా చాలామంది మా ఊర్లో అన్యాయం జరిగింది కానీ నేను మాట్లాడితే చంపేస్తారు రాజు గారు, మా సమస్య గురించి మా పేరు ప్రస్తావించకుండా మా సమస్యను ప్రస్తావించండి అని ఇలా పబ్లిక్ నుంచి అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి 4.5 సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఆల్మోస్ట్ వారానికి 6 రోజుల పాటు నేను మాట్లాడగలిగా. అదర్వైజ్ 2 రోజులు మాట్లాడితే ఇంకో 10 రోజులు కంటెంట్ ఉండదు ఎవరికి. నాకు అంత కంటెంట్ వచ్చిందంటే ఈ దుర్మార్గాలు ఇతను అన్ని చేసి ఆ ప్రజల నుంచి నాకు వచ్చిన, అదర్వైజ్ ఐఎమ్ ఎట్ రిమోట్ ప్లేస్, ఢిల్లీలో ఉన్నా, అవును, రానివాళ్ళ అంత ఇన్ఫర్మేషన్ నాకు అక్కడ కూర్చుంటే నాకు వచ్చింది. సో దాన్ని నేను ప్రజావాణిని నేను వినిపించా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్నే నేను విశ్లేషించి విశదీకరించా ప్రజలకి. సో దేర్ అన్ ఎఫినిటీ బిట్వీన్ పబ్లిక్ అండ్ మీ డెవలప్. ప్రత్యక్షంగా నేను ఎంతోమందిని కలిసి ఉండకపోవచ్చు, ఫోన్లో మాట్లాడినా ఒక 50,000 మందితో నేను మాట్లాడి ఉండొచ్చు ఈ 4.5 సంవత్సరాల కాలంలో. కానీ ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత, రేవంత్ సీఎం అయిన తర్వాత ధైర్యంగా వచ్చాను నేను తెలంగాణకి. మధ్యలో ఆంధ్రాకి రేపు మొన్న సంక్రాంతి నుంచి రెగ్యులర్గా కోర్టులో పర్మిషన్ తీసుకుని రెగ్యులర్గా వస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు గతంలో కొంత అవగాహన ఉన్నప్పటికీ ప్రజలతో కనెక్ట్ ఉందని, ఈ రేంజ్లో కనెక్ట్ ఉందని, తర్వాత నన్ను సీటు విషయంలో మోసం జరిగిన తర్వాత ఐ కెన్ స్టిల్ కాల్ ఇట్ యాజ్ ఎ మోసం టిల్ డేట్. మోసం జరిగిన తర్వాత ఆ జనంలో ఉన్న ఆ రియాక్షను, సో ప్రజలంటే నాకు గతంలో ఇష్టం, లేకపోతే రాజకీయాల్లోకి ఎవరు రాలేరు. ఇప్పుడు ప్రజలంటే నాకు గౌరవం పెరిగింది, ఆ ఇష్టం గౌరవంగా మారింది. అరే ప్రజలు ఎంత మంచోళ్ళ అంటే, అన్యాయం జరిగిందని చెప్పి ఇంతలాగా స్పందిస్తారా? ఆ సోషల్ మీడియాలో మరి పార్టీ పేర్లు అనవసరం, మరి హార్డ్ కోర్ పార్టీ సానుభూతి పరులే చాలా తప్పు చేస్తున్నారని చెప్పి ఆ పార్టీ నాయకుల్ని మరి నిలదీయగలిగిన స్థాయికి రావటం అంటే ఓకే, నాయకులు మనసు గెలుచుకోలేకపోయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు, ప్రజల మనసు గెలుచుకున్నందుకు ఎక్కువ మంది హృదయాల్లో మరి హార్డ్ కోర్ జగన్ రెడ్డి ఫ్యాన్స్ అని తప్ప మెజారిటీ ఆఫ్ ది ప్రజల హృదయాల్లో నాకు ఒక స్థానం ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అలాగని ఈ పదవులు మనకి ఎందుకని త్యాగరాజు టైపు, త్యాగయ్య వేమన్న టైప్ కాదు. కొంచెం వెనక్కి వెళ్దాం రాజు గారు. ఇంకా వెనక ఈ సంఘటనలో ప్రధానమంత్రి ఈ ఊరికి వచ్చి అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ఠ యాక్చువల్గా జరిగింది
ఇక్కడికి 500 మీటర్స్ అవే నా ఇంటికి, ఇక్కడికి మీ ఇంటికి, ఈ మనం కూర్చున్న ప్లేస్కి 500 మీటర్ల పక్కన అది మీ నియోజకవర్గం. ప్రోటోకాల్ ప్రకారం మీరు ఉండాలి స్టాచ్యూటరీ ఆ సభలో. దాన్ని ఉల్లంఘించడం అంటే ప్రధానమంత్రి సమక్షంలో అంతకంటే ఘోరం. ప్రధానిని పార్లమెంటరీ చరిత్ర, పార్లమెంటరీ వ్యవస్థగా అవమానం అది. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద పార్లమెంటరీ డెమోక్రసీ. మీకు అప్పుడు అనిపించిందా జగన్మోహన్ రెడ్డి శక్తి ఏంటో? నేను మెచ్చుకున్నా కూడా, గ్రేట్ రా బాబు నువ్వు అన్న. మా రచనలో కూడా చెప్పారు, నేను కొన్ని విషయాల్లో మెచ్చుకోవాలరా, ఇంత క్లియర్గా ప్రోటోకాల్ లిస్టులో ఉన్న నన్నే ఎత్తేసామంటే నీ శక్తి సామర్థ్యాలని తక్కువ అంచనా వేయకూడదు అని నేను మెచ్చుకున్నా. అతను ఎంత శత్రువు అయినా కూడా చేసింది ఏదో పని అయినా అసాధారణమైన పని కాబట్టి అంతటి అసాధారణమైన పని అవలేలగా చేశాడు. శాసనసభ 2024 కొలువు తీరే శాసనసభలో మీరు శాసన సభాపతిగా మీ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడటానికి లెగిస్తే మీరు సైకిల్తో కూర్చోమనే రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవి అవుతాయి. వచ్చినాయి. మరి అది చూసి కూడా కొందరు కంగారు పడ్డారు. ఇదేంటి ఇలాగా స్పీకరు అని అంటున్నారేంటని కొంతమంది ప్రశ్నించడం కూడా జరిగింది. సోషల్ మీడియాలో ఎవరో ఏదో జనాలు వాళ్ళ మనసులో ఉన్న మాట ఒక అభిప్రాయంగా వెల్లడిస్తే అది నా అభిప్రాయం అని చెప్పి కొందరు భావించటం దురదృష్టం. ఈ ఉండి సీటు చర్చలో కొలికొచ్చినట్టేనా? నేను అయితే వచ్చినాయని అనుకుంటున్నా. మరి అతనికి ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నాడో మరి అతనికి చాలా రూమ్ ఇచ్చి కొందరు, అంటే వ్యవస్థ అన్న తర్వాత ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కదా, మధ్యలో కొందరు ఈ కోఆర్డినేటర్ని ఆ కోఆర్డినేటర్లు అని ఉంటారు కదా. సో కొంత ఆ లెవెల్లో రసవత్తరమైన డ్రామా అయితే నడిపిస్తున్నారు. సో ఈ డ్రామా ఇంకెన్ని రోజులు నడుస్తుందో చూడాలి. మరీ డ్రామా ఎక్కువైతే అవతల డ్రామాకి వెళ్తాడు అని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఒకవేళ త్రిబుల్-ఆర్ మరొక్కసారి మోసానికి గురైతే, ఇందాక అన్నారు మీరు నేను త్యాగరాజును కాదు అని, త్యాగరాజులో రాజు ఉంది, నేను ఆ రాజును కాదు, నేను రఘురామకృష్ణరాజుని అన్నారు. ఏమన్నా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? నాకు అటువంటి ఆలోచన ఇప్పటి వరకు లేదు. అవసరం రాదు. బట్ నేను, మీకు న్యాయం జరిగిద్ది అనేది, నాకు న్యాయం నేను చేసుకోగలననే నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామకృష్ణరాజు గారు. థ్యాంక్స్ అండి.